ఒక్క మాట ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా పరులకు ఈ రాత్రికాల సున్న పాద దగ్గరికి వస్తుంది. ఈ సమయం మా ప్రభా కొన్ని మాటలు అయా మీరు మాలో ఉండి మాట్లాడాలని అయా నీ పక్షాన నేను నిలబడ్డాను తండ్రి. నాలో ఏ మంచి లేనప్పటికైనా తండ్రి నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని ఆదరిస్తున్నాం అయా. మాకు బోధిస్తున్న ఈ ఒక వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పుడునైనా మీరు మా పక్షం నుండి మా నోటికి బురగా ఉండి మీరు మాట్లాడాలని కొద్ది మమ్మల్ని ఏసునామని అడుగుతున్నామా తండ్రి. 101 కీర్తన 101 హల్లెలూయా. ఇది సుశీల గురించి కాకుండా కానీ ఒక సేవకుల గురించి ఉన్నది. స్తోత్ర 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 తెలిసిందా? 6వ అధ్యాయం 101 కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించినట్టు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. చాలు. అయితే దీనిలో ఒకటి ప్రశ్న ఏమున్నది? మొదట ఏమంటున్నాడు? నా యొద్ద నివసించున్నట్టు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. ఎవరున్నారు మన చెప్పాలి? ఎవరున్నారు? ఆయన కనిపెట్టేవారు. ఆయన కనిపెడుతున్నాడు. మళ్ళా కనిపెట్టి ఏమంటున్నాడు? నిర్దోషమైన మార్గమును నడుచువారు నాకు పరిచారకులు. మనం శిష్యులుగా పరిచారకులు తయారవుతున్నాం. మన హృదయం ఎలా ఉండాలి? నిర్దోషత్వంగా ఉండాలి. తను తగ్గించుకొని ఉండాలి. మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనం పరిశీలిస్తున్నాడు. నమ్మకస్తులు ఎవరున్నారు? నమ్మకస్తులు ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? సంఖ్యాకాండం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నాడు నమ్మకస్తుడు. చక్కటి మాట దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మరి దేవునికి వందనాలు. మరి ఇది ఒక 2 నిమిషాలు చెప్తాను, దాన్ని ఎక్కువ పొడిగించను ఎందుకంటే జ్ఞాపకం చేస్తున్నాం. 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక్క మాట ఉన్నదల్ల. ద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు దుప్పటిని దహన బలిగా కాదు, నేను పొరపాటు చెప్పాను. స్తోత్రం స్తోత్రం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం అంటే 14వ అధ్యాయం 7వ వచనం చూడు. స్తోత్రం. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ సొప్పున గెరషునీయులకు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అది సంఖ్యాకాండంలో అయితే అలా సంఖ్యాకాండంలో ఏముందని నోటికే చెప్పేస్తున్నా. నా ఇంటి అంతటిలో మోసే నమ్మకస్తుడుగా ఉన్నాడు. నా ఇంటి అంతటిలో నమ్మకస్తుడు. అది రెఫరెన్స్ ఏమవుంది, అది తొందరగా నేను చూసుకోలేదు, నోట్లో ఉందనుకున్నా. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమంటుండు? నా ఇంటి అంతటిలో మోసే నమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మకస్తుడు అంటే ఇక్కడ పరీక్షిస్తున్నాడు. అంటే పరీక్షిస్తూ ఏమంటున్నాడు అంటే నా ఇంటి అంతటిలో మోసే నమ్మకస్తుడు. అంటే ఎందుకు నమ్మకస్తుడు అంటే దాన్ని ఆయన నమ్మకం గురించి చూస్తే మరి ఆ నశించిపోయినటువంటి యొక్క ఇశ్రాయేలును విడిపించాలంటే మరి ఆయన మరి ఎవరి నుంచి అవుతుందంటే అప్పుడు ఆయన మరి ఈ యొక్క మోసను మరి ఏర్పరచుకొని మరి అక్కడ నడిపించాడు. అక్కడ నడిపించి మరి ఆ ఇశ్రాయేలును మరి విడిపించుటకు మరి ఆయనటువంటి ఒక సమర్థులు ఇక మరి ఆయన ఏర్పరచుకొని మరి ఆయన పోయి అక్కడ ఏదైతే ఈయన బోధించిండో దేవుడు దాన్ని బట్టి అప్పుడు అక్కడ ఇశ్రాయేలు. అయితే ఇదొకటి నమ్మకస్తుడు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకొక నమ్మకస్తుడుగా చూస్తాను. ఇంకొకటి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొకటి అంటే దాన్ని ఎక్కువ నేను పొడిగించాను. మనకు నమ్మకస్తుగా ఉండేటట్టు మరి దానియేలు గ్రంథంలో మరి ఒక నమ్మకస్తుగా చూద్దాం. అలా నమ్మకస్తుగా చూసి
ఎందుకంటే ఆయన ఎప్పుడైతే దేవుడు మనకు నమ్మకస్తుల గురించి ఆయన మనకు దానియేలు 4వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనే రాజాకు దర్యావేషు చిరంజీవి గాక. రాజాకు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ కూడి రోజు ఖండితమైన స్వస్థము స్థిరపరిచి దాన్ని శాసనముగా సాటింపు చేయనట్లు యోచన చేసిరి. హల్లెలూయా. స్తోత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం. కొద్దిగా చెప్పిన మనము 6వ అధ్యాయం 4వ వచనం. నేను కాకుండా 6వ అధ్యాయం 4వ వచనం చదువు. రాజా అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమును ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పైన లోపమును కనుగొనలేకపోయింది. చాలు. అంటే ఇప్పుడు ఎందుకంటే నమ్మకస్తుడు కదా దేవుడు ఏమన్నాడు, ఈ దేశంలో నివసించు నమ్మకస్తున్న వాడిని నేను పరిశీలన చేస్తున్నాడు. అంటే పరిశీలన చేస్తున్నాం అంటే మరి ఇటువంటి మనలో మరి వాళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారు. మరి అలాంటి నమ్మకస్తులుగా మనము కావాలనుకుంటే మరి మనము వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేసి ఏ విధంగా విశ్వాసంగా ఉన్నారో, ఏ విధంగా మరి వాళ్ళు నమ్మకంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలని మరి ఈ యొక్క నమ్మకస్తుల గురించి కొద్ది మాట దేవుడు దీవించుగాక. అత్యున్నత సింహాసీనుడా నాయనా నీకు స్తోత్రం. నా తండ్రి ఈ బుధవారం దినమున తండ్రి ప్రభువా మేము నేర్చుకున్న పాఠాలను ప్రభువా నా తండ్రి శిష్యత్వంలో మరి ఏ విధంగా ఉండాలి దాని నడవడిక మెలుగులు మాకు నేర్పించావు నాయన. మేము ఈరోజు నాయన తిరిగి నిలబడి మేము చెప్పుట ధైర్యం ఇవ్వండి, శక్తిని దయచేయండి, నీ కృపలో భద్రపరిచి నాయన నన్ను నిలబెట్టుకోమని కోరుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా అంటే మామూలుగా మన ఈ తలంపు మన పాస్టర్ గారికి మరి యేసు ప్రభు ఆనాడు శిష్యులను ఏర్పరిచారు. మరి మెస్సేజ్ సంఘంలో ఒకసారి వాక్యం చెప్పారు. వాక్యం వింటున్నారే కానీ ఎప్పటికైనా పసిపిల్లల వలె మీరు ఉండకండి అని ఎన్నోసార్లు మరి పాస్టర్ గారు వాక్యం చెప్పారు. పసిపిల్లలు ఏం చేస్తారు? వాక్యం పాలు తాగుతారు. మరి పాలు తాగే పిల్లల వల్లే మీరు ఉండకండి అని మరి చక్కటి ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు మరి ఈరోజు శిష్యత్వం ఏ విధంగా ఉండాలి అని మనకు బోధించి ఈ తలంపు మరి దేవుడు మరి పాస్టర్ గారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు శిష్యత్వం యొక్క గురి నా అంశం ఏమంటే 5వ పాఠము శిష్యత్వం యొక్క గురి. ఇక్కడ శిష్యత్వం యొక్క గురి అంటే మనకేం గుర్తుకొస్తుందండి? మనకు గురి అంటే మనకు ఒక దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనకు గురి ఏంటంటే లక్ష్యం మనది పరలోక రాజ్యం అని. అదేవిధంగా అన్నిలు చూసినట్లయితే వారు ఒక పరుగు పందెంలో పాల్గొంటున్నారు. వారికి ఒక గురి ఉంటుంది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఒక గురి ఉంటుంది.
వాళ్ళు పరిగెత్తాలంటే ఒక గురి ఉంటుంది, అక్కడికి పరిగెత్తాలి. వాడు ఎంత కష్టపడుతుడా అని తెలుసు. ఎంత కష్టపడైనా సరే అక్కడ ఆ గురికి నేను రీచ్ కావాలి, ఆ గురికి వెళ్ళిపోవాలి అన్న తలంపుతోటి వాడు ఇంతకాలం నేర్చుకున్నదంతా అక్కడ పరిగెత్తి మరి ఆ పరుగు పందెంలో గెలుగుతాడు. ఆ గురి ఏంటంటే ఇక్కడ మనకు శిష్యత్వం యొక్క గురి. మరి దేవుడు అలనాడు మరి సృష్టిని మరి తన నోటి ద్వారా పలికి సృష్టించాడు. కానీ ఈరోజు అదే సృష్టిని పూజిస్తున్నారే కానీ సృష్టికర్తను పూజించట్లేదు. మరి సృష్టికర్త మనకు గురి. ఆ గురి అనేది ఆ దేవుడు, ఆ దేవుని వీళ్ళు పూజించట్లేదు, ఆ సృష్టిని పూజిస్తున్నారు. మరి మనం చూసినట్టయితే ఈ శిష్యత్వం యొక్క గురి మనము ఎప్పుడు చూసినా మన తలంపులు కానీ మన ఆలోచన కానీ మనం ఎక్కడ ఉండాలి, ఏ ఆలోచనతో కలిగి ఉండాలంటే మనకు ఒక గురి ఉంది. మనకు గురి ఏంటంటే మనము ఆత్మలను సంపాదించాలి, సంపాదన. మరి నువ్వు నెలకు జీతం ఏం చేస్తున్నావంటే పని చేస్తున్నావు, ఎక్కడ పని చేస్తున్నావంటే పలానా దగ్గర పని చేస్తుంటే ఎంత జీతం వస్తుంది, అవునా? పలానా నాకు ఇంత జీతం వస్తుందని అని చెప్తుంది. మరి మన ఈ సేవలో ఉండి మనము దేవునిలో ఉండి బాప్తిసం తీసుకొని మనం ఇంతగానము మనము ఒక 10-15 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి నీదేది సంపాదన? దేవుడు అడగడా నీ సంపాదన ఏది అని దేవుడు అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్తాం? మన గురి ఏదైనా ఉండాలి, ఆత్మలు సంపాదించడం. ఇక్కడ మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు దేవుడు. మరి యేసు ప్రభు తన గురి, తండ్రి అయిన దేవుడు మరి యేసు ప్రభుకి ఇచ్చిన తలంపు ఒక గురి. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మనుషులను పట్టు జారులుగా చేస్తానని అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. ఇక్కడ చూసారా, దేవునికి ఒక గురి ఉంది. మరి ఆ శిష్యులనుగా ఏర్పరచుకున్నాడు. ఆ శిష్యులనుగా ఏర్పరచుకొని వారిని ఏ విధంగా పిలుస్తున్నారు అంటే ఈ లోకరీతిగా వాళ్ళ పనులు ఉన్నాయి. వాళ్ళు చేపలు పట్టుకుని జాలరులు, వాళ్ళ కులవృత్తి కానీ లేకపోతే వాళ్ళ పోషణ కానీ వాళ్ళు బ్రతకాలంటే ఏదో ఒకటి పని చేయాలి వాళ్ళు. మరి ఇక్కడ వాళ్ళను దేవుడు పిలిచినట్టుగా చూస్తున్నాం. మిమ్మల్ని మనుషులను పట్టి జాలరుగా చేస్తున్నాం అని ఆ జాలరును పిలిచాడు, మీరు నన్ను వెంబడించండి అని. మనము ఆయనలో ఉంటున్నాం కాబట్టి మనము ఆత్మపూర్ణమై మనము ఆయనను వెంబడిస్తూ ఆయన మాటకు లోబడుతూ ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని బట్టి ప్రతి మాటను బట్టి మనము అంగీకరించి మనం ఆ విధంగా నడవాలి, అనేకులను నడిపించాలి. ఇతరులను శిష్యులుగా చేయడం. 2వ పాయింట్ అండి, ఇతరులుగా శిష్యులుగా చేయడం. ఇతరుల శిష్యులుగా చేయాలంటే మనం శిష్యులుగా ఉండి మనం ఉంటేనే ఆ స్థితికి మనం ఇంకొకరిని తీసుకురాగలం. మనం లేకుండా ఏదో అంటే నేనైతే చేయను కానీ మీరైతే చేయండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? నేనైతే చేయను, నేను చెప్తున్నాను మీరైతే చేయండి అంటే ఎంతవరకు కరెక్ట్? అది కాదు. మనం స్వీకరించాలి, మనము అది చేయాలి. అది చేసి దానిలో ఉన్న లోతును ఎత్తు పల్లాలు మనం జనరల్గా మాట్లాడుకుంటే దాని ఎత్తు పల్లాలు మనకు తెలియాలి. వాక్యం మనకు తెలియాలి, వాక్యంలో ఉన్న లోతును మనకు తెలియాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడు జీవించినప్పుడు మనము
ఇతరులను నడిపించడానికి మనకు దేవుడు శక్తిమంతుడు. మన ప్రార్థన చేస్తే వినగల దేవుడు. ఎందరైతే నా తట్టు చూస్తారో వారి తట్టు నేను చూస్తానన్న దేవుడు. మరి ఆయన తట్టు మనం చూసినట్లయితే ఆయన కూడా మన తట్టు చూస్తాడు. మరి ఇతరులను మనకు ఇక్కడ ఏమంటే ఇతరులను శిష్యులుగా చేయడం. మన ఇతరులను శిష్యులుగా చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే మనం ఆయనలో ఉంటేనే మనం ఇతరులను మనం శిష్యులుగా చేయగలుగుతాం. ఆ శక్తి, ఆ బలము, మరి అవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం అండి. నీవు అనేక నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంది దేవుని వాక్యము. నీవు అనేకులకు సాక్షులుగా ఉండాలి. ఏ విధంగా ఉండాలో సాక్షులుగా ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఏ విధంగా ఉన్నామంటే మనం అందులో ఉండి ఇతరులకు సాదృశ్యంగా మనం ఉండాలి, ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి, ఇతరులను మనం నడిపించే విధానంలో మనం ఉండాలి. మనం ఉంటేనే ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. మరోసారి చదువుతుంది. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను వినిన సంగతులు మనం ఏమి వింటున్నాం అదే మరి వాళ్ళకి చెప్పాలి. మన కలవలి మాటలు, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు కాదు. అది మన సొంత ఆలోచనలు అయితే ఎన్నటికీ ఫలించదు. ఇక్కడ దేవుని మాటలే మనం వింటున్నది, దేవుని మాటలు కనుక మనం దేవుని మాటలే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. దేవుని వాక్యమే చెప్పాలి. సత్య వాక్యాన్ని మనం చెప్పాలి. ఇక్కడ తిమోతిలో ఒక మాట కూడా ఉంది, దుర్ద చెవుల గల వారు కూడా కలరు అని. మరి ఆ విధంగా మనం ఉండకూడదు. దేవుని వాక్యము మనం వింటున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు చెప్పాలి. దేవునిలో మనం నడిపించాలి. మాయ మాటలు చెప్పి ఉన్నాయి లేని ఉన్నట్టుగా మనం చెప్పి వాళ్ళను మనము ఆడ సంఘంలోకి రండి లేకపోతే సహవాసంలోకి రండి అని చెప్తే అది బలంగా నిలబడదు. ఎప్పటికైనా వారికి తెలిసిపోతుంది ఈయన చెప్పేదంతా అబద్ధమని. కంటిన్యూ చేయలేదు. వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యమైన మనుషులకు మనకు ఆ ధైర్యము, ఆ సత్తువ, ఆ బలాన్ని మరి ఎవరిచ్చేది? దేవుడే ఇస్తాడు. మనలో ఆ ఉజ్జీవము కానీ మనలో ఆ శక్తి కానీ లేకుంటే మనం ముందుకు సాగలేము, మనం ముందుకు వెళ్ళలేము. ఎప్పుడైతే ఆయనలో మనం ఉంటామో మనలో ఆయన ఉంటాడు. మనలో ఉన్నప్పుడు మనం ముందుకు సాగలుగుతాం. మూడోది యేసుక్రీస్తు వల్ల మార్చబడుట. యేసుక్రీస్తు వలె మార్చబడుట. మరి యేసుక్రీస్తు వల్ల మార్చబడుట అంటే మరి దేవుడు ఏదై ఉన్నాడో తండ్రి వల్ల దేవుడు ఉన్నాడు. మరి దేవుడు నేనే సత్యమును మార్గమును జీవము అన్నాడు. మనం కూడా మరి ఆయన చెప్పిన బోధనను బట్టి ఆయన చెప్పిన ఆ తలంపుతోటి మనము అదే సత్యంగా, అదే జీవంగా, అదే బలంగా మనము జీవించాలి. తప్పుడు ఆలోచనతోటి, తప్పుడు మార్గంలో, తప్పుడు మాటలు, అబద్ధాలు చెప్తూ ఆ విధంగా ఉండదు. నేనే సత్యమును జీవమునై ఉన్నాను అని దేవుడు అన్నాడు. మరి ఇక్కడ ఇంకోసారి చదువుతారు. అదే
ఇక్కడ యేసు క్రీస్తు వలె మార్చబడుట. దేవుడు మనకు ఆయనలో మనము మార్చాలి, ఆయనలో మనము ఉండిపోవాలి, నిమగ్నమైపోవాలి. మరి యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడంటే ఆయనలో మనం నిమగ్నమైనప్పుడే మనము ఆయనలాగా మారుతాం. లూకా సువార్త 6వ అధ్యాయము 40. లూకా సువార్త 6వ అధ్యాయము 40 వచనం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. కుదా ఇక్కడ మనం శిష్యరికం మనం నేర్చుకున్నాం, నాకంతా వచ్చేసింది, ఇంకా నేను వేరేలో ఇంకా బాగా మన సేవకుని మాట ఏంది లేదు, నాకంతా వచ్చు, నేను అన్నీ నేర్చుకున్నా, నేను వినేదేంటి, ఇంకో వేరే చెప్తే నేను ఎందుకు వినాలి? ఇక్కడ అదే మాట మళ్ళీ ఒకసారి చదువుతారు. శిష్యుడు తన బోధకుడి కంటే అధికుడు కాడు. మనము స్కూల్లో పాఠాలు నేర్చుకుంటాం, చిన్ననాటి నుంచి స్కూల్కి పోతాం, ఉపాధ్యాయుడు ఉంటాడు, మనకు చదువు చెప్తాడు, అవునా? చదువు చెప్పినంత మాత్రం మనకు సార్, హెడ్ మాస్టర్ వాళ్ళతో సార్, మనకాడ పెద్దవాడు మన ఉపాధ్యాయు మనకు నేర్పిస్తాడు. ఒక సంవత్సరం పోయి నీ అంతా నాకు వచ్చేసిందంటే అది కరెక్ట్ కాదా? కరెక్టేనా? కాదు. ఎందుకంటే తను అనాన్నిచ్చి కష్టపడి ఆయన చదువుకొని ఆ పిల్లలకు తప్పిదిస్తూ మరి ప్రయోజనకరం చేస్తానికి ఉంటాడు. మరి అదేవిధంగా ఇక్కడ బోధకుడు అదేవిధంగా మరి ఇక్కడ బోధిస్తున్నాడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, ఎన్నడూ కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. సిద్ధుడు పరిపూర్ణత అంటే మన ఒక పండు పూర్ణంగా పండినప్పుడు పక్కుతుంది. ఆ విధంగా మన హృదయం కూడా శుద్ధిగా ఉండాలి, నీలో పరిపూర్ణత అనేది ఉండాలి. అది లేనప్పుడు నువ్వు శుద్ధుడే కావు. అది లేనప్పుడు ఏది రాదు నీకు, ఎంత వచ్చినా అని తెలిసినా కానీ నాకు అన్నీ తెలుసు అనుకున్నా కానీ నువ్వు కాయలాగానే ఉండిపోతావు. పరిపూర్ణత అనేది ఆ పండులాగా నువ్వు మక్కినా అంటారు, అది ఆ స్థాయికి నువ్వు రావు. ఎప్పుడైతే లోబడి మరి హిందూ గురు సాక్షి పరబ్రహ్మ సంథింగ్ ఏదో ఉన్నది, ఆ విధంగా మరి గురువులను మనం పూజించాలి, గౌరవించాలి. మరి ఇదే విధంగా మనం కాపర్లను, బోధకులను మనము ఆ విధంగా గౌరవించాలి. మళ్ళీ కంటిన్యూ ఒకసారి చదువుకుంటారు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. మనం నేర్చుకొని మనం ఫలించి మనం ఇతరులకు చెబుతూ మన ఇతరులను నడిపిస్తుంటే ఎవరైనా నేను అడుగుతారు, అయ్యా నీది ఏ సంఘము? ఎప్పుడు నువ్వు ఫలించినప్పుడు, అయ్యా నాది పలానా మెసేజ్ సంఘం. మీ పాస్టర్ గారు అయ్యా రేవణ వసంత్ కుమార్ గారు చెప్తామా లేదా? ఎవరైనా వాళ్ళ సంఘాలలో కూడా చెప్తాం. మరి మనం ఫలించినప్పుడు నీ సంఘం ఏది? మరి నువ్వు జనరల్గా ఇంత చదువుకొని ఏంటంటే అయ్యా ఊళ్ళలోకి వెళ్ళిపోతే ఇక్కడ జనరల్గా వాడుకో భాష జనరల్గా అడిగేది ఎక్కడంటే
మన ఊరికి పోతే బాబు ఎవరు కుమారుడయ్యా నువ్వు, ఎవరు కొడుకు అడుగుతాడు. పలానా కొడుకునయ్యా, పలానా ఇంటి పేరు అని అడుగుతాడు. ఆ ఇంటి పేరుతో పాటు పలానా కుమారుని అంటే వాళ్ళ నాన్న పేరు చెప్తే ఓకే, అవునా కదా? మనం కూడా అదే, మనం ఫలించినప్పుడు, మనం నేర్చుకొని ఫలించినప్పుడు, మనం వచ్చినప్పుడు మీది ఏ సంఘం, మీ సాక్షి, మీ పాస్టర్ గారు అంటే పరిపూర్ణత ఫలించినప్పుడే, అంటే నువ్వు పండినప్పుడే, నువ్వు అది నేర్చుకొని నువ్వు దేవుల్లో నిమగ్నమై నువ్వు దేవుని కేటాయిస్తూ పరిపూర్ణంగా నువ్వు జీవించి సంఘానికి ఇతరులను నడిపించి మరి ఆత్మను సమకూర్చే పనిలో నువ్వు ఉన్నప్పుడు, వారి సిద్ధపడి తీసుకొచ్చినప్పుడు అది పరిపూర్ణత. ఇక్కడ మరి కొద్దిగా తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ సమయం, ఇక్కడ చూసినట్టయితే మనము ఇవన్నీ చేసుకుంటా మన సమయం దేవుని కొరకు కేటాయించకుంటే వ్యర్థమే. నాకు దొరికినప్పుడే నేను చేస్తా అంటే కాదు. మరి దశంభాగము మనకు అని అంటాం, మనం చేసిన కష్టంలో దశంభాగం, మనకు 24 గంటల్లో దశంభాగం తీయాలి కదా. మరి అక్కడ ఆ దశంభాగం తీయాలని ఖచ్చితంగా ఉంది. మరి ఆ ఉన్నప్పుడు మనము దేవుని కొరకు ఖచ్చితంగా సమయము కేటాయించాలి. నాకు దొరికినప్పుడే, నా ఇష్టం ఉన్నప్పుడే నేను చేస్తా అంటే కుదరదు. సమయం కేటాయించాలి, దేవుని కోసం సమయం కేటాయించి నేను ఈ పని చేయాలి, నా గురి. ఈ లోక సంబంధములు, లోక రీతిగా, లోక ఆచరణలు అనే నీ గురి ఎక్కడ అంటే పరలోకం. మనం పరలోకం గురించి నా గురి ఉన్నప్పుడు నువ్వు పోతున్నావు, నువ్వు పోయినప్పుడు నువ్వు ఏం తెచ్చావా అని అడిగినప్పుడు ఏం చేస్తావు? ఈ ఆత్మలను తీసుకొచ్చిన, అయ్యా నేను ఇన్ని సమకూర్చుకొచ్చిన, ఈ సంఘానికి ఇంతమందిని నడిపించిన అని మనం లెక్క అప్పచెప్పాలి. ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుందండి, ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. ఆ లెక్క అడిగినప్పుడు మనం చెప్పే వారిగా ఉండాలి, మౌనంగా ఉండేవారిగా ఉండకూడదు. అదే శిష్యరికంలో ఉన్న. మరి ఇక్కడ సమయం కేటాయించాలి, బోధించాలి, బోధిస్తుండాలి. నువ్వు ఎక్కడ పోయినా, నువ్వు చేసే పనిలో కూడా, ఇక్కడ మీ ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం కూడా చిన్న టైం చేస్తే నీ తోటి వారితోటి దేవుని చిన్న వాక్యం మెల్లగా ఎట్లేయాలి. మనం మట్టిలో విత్తనాలు కలుపుతాం కదా, అది మొలుస్తుందా మొలుస్తుందా నీకు గ్యారంటీ చెప్పలేం కదా. కానీ ఏనైతే ఇస్తావు, మనమైతే ఏనైతే వారికి అది ఫలించి, అది పలిగి, అంటే ఆ హృదయం కలిగి అది ఫలించినప్పుడు నెమ్మదిగా పనిచేస్తుంటుంది, మనలో నెమ్మదిగా పనిచేస్తుంటుంది. మనమైతే బోధించాలి, ఇంత చిన్న సమయం దొరికినప్పుడు బోధించాలి. ఎలాంటి వారికైనా వినడు అనుకున్నప్పుడు చిన్న వాక్యం వాళ్ళ ముందు మన కంఠస్థ వాక్యం అన్నా మనం నోట్ బై హార్ట్ చేసుకోవాలి. మనం చెప్తుండాలి, వాడు వింటాడు కదా. అని ఏమో చదువుతున్నావు, శ్లోకాలు చదువుతున్నావు అంటే నేను దేవుని వాక్యం కండక్ట్ చేసుకుంటున్నాను, అదైనా వింటాడు కదా, అది చాలు. తర్బీదు చెప్పడం కాదు, మనం ఇతరులు చెప్పేటట్టు కూడా ఉండాలి. ఇప్పుడు బోధిస్తున్నాము, సమయం కేటాయిస్తున్నాము, ఇక్కడ బోధిస్తున్నాము. మరి మన అయ్యగారు మనకు తర్బీదు ఇచ్చారు. సంఘంలో అందరికీ సంఘ కాపరిగా ఉంటే సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ మనకు మనందరినీ సిద్ధపాటు చేస్తున్నాడు. అదేవిధంగా తర్బీద్ ఇచ్చే వారిగా ఉండాలి. క్రీస్తుతో పరిపూర్ణ సంబంధము కలిగి కూడా ఉండాలి. క్రీస్తుతో పరిపూర్ణ సంబంధం కలిగి మనము జీవించాలి. మరి ఇతరులను ఆ విధంగా నడిపించాలి. మరి దేవుడి వాక్యం ఇచ్చిన వందనాలండి, సమయం ఇచ్చిన పాస్టర్ గారు కూడా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు. మరొక బుధవారం మమ్మల్ని నడిపించి ప్రభా, ఒక కొత్త హెచ్చరికల్లో, కొత్త మాటలు, కొత్త ట్రైనింగ్, ఆయన ఒక మాట ఉద్దేశాలతో మమ్మల్ని
బలపరుచుకున్న దేవా నీకు స్తోత్రం. మరి దర్శనం బట్టి వందనాలు, అంకుల్ బట్టి వందనాలు, పరిచయం బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు. ఎదుగో మేము అంటున్నవి అంతా నీ పరిశుద్ధాత్మ ద్వారానే పలుకునుగా కానీ ప్రార్థిస్తూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. సో దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, మరి అంకుల్ కూడా వందనాలు. అదేవిధంగా మరి నాకు ఎందుకు తెలీదు, నేను చాలా విన్నాను, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను వింటున్నా. నాకు టైం దొరక నేను 2 సార్లు, ఇది సెకండ్ టైం మరి దేవుడు నాకు మీ మధ్యలో ఉండడానికి చక్కటి సమయం ఇచ్చాడు. కానీ నాకు ఈ అంకుల్ చెప్పిన దాంట్లో లెసన్ నెంబర్ 11లో నాకు చాలా మంచి నచ్చింది నాకు. ఎందుకంటే నాయకుల బాధ్యత, బికాజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లీడర్ కదా, చాలా ఇంపార్టెంట్. బికాజ్ నేను చిన్నతనం నుంచి నేను మిషనరీ స్కూల్లో చదువుకొని క్రైస్తవుడిగా ఎదిగి, మరి అదేవిధంగా మిషనరీగా నేను ఎదగడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి సమయం. ఎందుకంటే ఈ వయసు అంతా నాకు దేవుడితోనే ఉన్నానని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే ఇది చదివిన తర్వాత నాకు ఎందుకు ఒక మంచి ఉద్దేశం కలిగింది, దాన్ని బట్టి నేను మాట్లాడాలనుకున్నా. దేవుడు మంచి మాట్లాడు. ఎందుకంటే 7వ పాయింట్ అక్కడ చక్కగా ఉంటుంది కదా, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడి అన్నాడు. ఇక్కడ నిజంగా అది సత్యం. అది సత్యం అంటే నిజంగా ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఎట్లా నడిపిస్తుంది, ఏ విధంగా నడిపిస్తుంది అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఒక కొత్త దారిలో పోతూ ఉంటాం కదా, ఒక కొత్త దారిలో పోతుంటే మనకు అక్కడ మనకి ఈ దారి వెళ్ళాలి అని ఒకటే మనకు గురి ఉంటుంది. ఆ గురిలు మనం పట్టుకుని ఆ మైండ్ తోటే మనం వెళ్తూ ఉంటుంటాం. కానీ అది మళ్ళీ దాని మధ్యలోకి వెళ్ళి ఆ దారిలో పోతుంటే అనేక గల్లీలు కనిపిస్తాయి, లేకపోతే అడ్డదారులు కనిపిస్తాయి, క్రాస్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మన జీవితం ఎట్లా అల్లకొల్లం ఉంటుందో మనకు అర్థమవుతుండొచ్చు కదా. ఎందుకంటే ఈ దారిలో పోతే రైటా, ఈ దారిలో పోతే రైటా, ఆ దారిలో పోతే రైటా అని. ఎందుకంటే నాయకుని బాధ్యత అంటే అదే. ఎందుకంటే మనకు ఒక విచిత్రమైన మనుషులను ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో. అయితే ఇప్పుడు టీం వర్క్, ఇది ఒక టీం వర్క్ అంటారు దీన్ని. ఆ టీంకి ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ ప్రకారంగా నడిపిస్తేనే సంతోషం. లేకపోతే వాడు ట్రైనింగ్ వచ్చినాడు ఎటో తిరిగి వెళ్ళిపోయి నువ్వేం నేర్చుకున్నావు అంటే చెప్పలేకపోతాడు అనమాట లాస్ట్కి. అది కాకూడదని ఇక్కడ వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ అంకుల్కి దేవుడు ఇచ్చిన మంచి మాటలు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఎందుకంటే ఇక్కడ యోహాను సువార్త 16, 13, 14లో ఎంత మంచి మాట్లాడు. ఇంగ్లీష్లో చదివితే, బట్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ హీ విల్ గైడ్ యూ ఇన్ టు ద ట్రూత్ అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏంటిదంటే సత్యంలో నడిపిస్తుందంట. ఆ సత్యం ఎట్లాంటిదంటే హీ గైడ్స్ ఇన్ టు ద ట్రూత్ అంతే. ఇంకా నువ్వు ఈ క్రాస్ రోడ్ వచ్చింది, నెక్స్ట్ రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు అనేది అవసరం లేదు. కరెక్ట్ పర్సనాలిటీకి కరెక్ట్ వర్డ్, కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు మనం అని ఈ వాక్యం చెప్తా ఉందన్నమాట. కాబట్టి అక్కడ ఏమంటుంది, ఇంకోటి ఏమంటుంది వాక్యంలో, హీ విల్ నాట్ స్పీక్ హిజ్ ఓన్ ఇనిషియేటివ్. మనం ఓన్గా డిసిషన్ తీసుకోనికే లేదు ఇక్కడ లీడర్షిప్లో. అందుకనే మొదటి పాయింట్ బాగుంది కదా, నాయకులు శిష్యులుగా ఉండాలంట. అవును, ఎందుకంటే ఫస్ట్ ఒక నాయకుడు శిష్యులతోటి, అంటే ఆయన కింద ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం, 20 మంది ట్రైనింగ్ చేయడానికి వచ్చినారు అనుకుందాం. అయితే ఆయనతో కలిసిపోకపోతే ఆయన అచీవ్మెంట్ కాదు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చవు, లేకుంటే వాక్యానుసారంగా నిలబడవు, ఆ వాక్యము వాళ్ళలో స్థిరపడదు, లేకుంటే వాళ్ళలో ఆలోచన రాదు. ఎందుకంటే నెక్స్ట్ లీడర్ కావాల్సింది ఆ గుంపులో నుంచి ఒక 10 మంది, 20 మందిలోంచి 10 మంది, 10 మందిలోంచి 5 5గురిలో నుంచి ఒక ముగ్గురులోంచి ఒకడే. కాబట్టి ఆ ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ సత్యములు నడిపిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, బట్ వాట్ ఎవర్ హీ హియర్స్ హీ విల్ స్పీక్ అండ్ హీ విల్ డిస్క్లోజ్ టు యూ వాట్ ఈస్ కమ్. అది దేవుని చిత్తం అంటే. కాబట్టి నాయకుడు ఎప్పుడు కానీ శిష్యుల మధ్యలో ఉండాలి, శిష్యులతో కలిసిపోవాలి, శిష్యులతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఏమంటుడు, తీతులో మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి, అక్కడ ఎంత మంచి రాసింది, చదువు. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధకులను, అవిధేయులను, భక్తిహీనులను, పాపుషులను, అపవిత్రులను, మత దోషకులను, పితృహంతకులను, మాతృ హంతకులను, నరహంతకులను, వ్యభిచారికులను, పురుషంగులను, మనుష్య స్వరూపులను, అపవిత్రులను, అపప్రణయకులను, ఇత బోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన గాలి
నీతిమంతుడికి నియమింపబడి లేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలదని మనం ఎరుగుదాము. అది అంటే ఇంత మంది ఉంటారనమాట ఆ గ్రూప్ లో. ఇన్ని రకాలుగా ఉంటారు, ఇన్ని ఆలోచన కలిగిన ఉంటారు, ఇంత చెడిపోయిన ఉంటారు, లేకుంటే ఇంత పాడైపోయిన ఉంటారు. అందరికీ ఒక్కడొక నాయకుడు ఉంటాడంట. ఆ నాయకుడిని ఏ విధంగా దేవుని ఆత్మ నడిపిస్తుంది అనేది అక్కడ వాక్యంలో తీతు రాశాడు. అది దేవుని చిత్తం లేకుండా మనము ఆ ట్రైనింగ్ లో దిగలేము, లేకుంటే ఆ ట్రైనింగ్ చేపియలేము, ఆ ట్రైనింగ్ లో మనము ఉండలేము. కానీ దేవుని పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుందని. అందుకనే ఎందుకంటే యోహాను సువార్తలో 16 చదివామన్నమాట. ఆయన సత్యమే నడిపించాలా, ఆ గుంపుకు కావాల్సిన తెలివి జ్ఞానం ఇవ్వాలనుకుంటే. అందుకని 3వ అధ్యాయంలో వారి బృందం కొరకు ప్రార్థించాలను. ఎందుకంటే ఇప్పుడు బృందం ఎట్లాంటిదంటే అందరూ కలిసిన వాళ్ళు వచ్చేసారు. అక్కడ ఏమీ తెలియదు, దేవుడు యేసుప్రభుడే తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, లేకుంటే వాడికి ఇప్పుడు ఏ విధంగా పరిచయం చేయాలో తెలియదు, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు అనమాట, ఏ విధంగా మాట్లాడాలో తెలియదు అనమాట. అటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడానికి దేవుడు నాయకుడిని ఏ విధంగా నడిపిస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా నడపాలంట. కాబట్టి ఈ బృందానికి ప్రార్థన కలిగి ఉండాలి, కోరికలతో ఉండాలి. ఆ ప్రార్థన నిమిషానికి ఒక్కొక్క అంశానికి, ఒక్కొక్క ఐటమ్కి, లేకుంటే ఒక్కొక్క ట్రైనింగ్ సెషన్కి కలిగిన మాట ఏంటంటే ప్రార్థన ద్వారానే ఇనిషియేటివ్ వస్తుంది, ప్రార్థన ద్వారానే కోరిక వస్తుంది, ప్రార్థన ద్వారానే నిశ్చయం వస్తుంది ఆయన ఆత్మలో, లేకుంటే ఆయన గుండెలో. ఎందుకంటే ఒక పట్టుదల వస్తుంది. ఒక పట్టుదల అంటే ఏదో నేను మామూలుగా వచ్చానులే, మామూలుగా నేను వినేసి వెళ్ళిపోతాలే అనేవాడు కూడా ఆ ప్రార్థన ద్వారా మారిపోతాడంట. అందుకని వారి బృందం కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన వల్లనే నడిపించాలి. కాబట్టి అటువంటి పరిస్థితిలో నేను కూడా ఒక్కొక్క టైంలో నేను ట్రైనింగ్ మేము ఇచ్చే వాళ్ళప్పుడు నేను స్పెషల్గా నేను ఇంట్రెస్ట్గా నేను ఏం చేసేవాడంటే విజిటింగ్ వెళ్ళేవాళ్ళు, సర్ప్రైజ్ విజిటింగ్లో వెళ్ళేవాడిని మా టీమ్స్ తోటి. వాళ్ళ కొరకు వెళ్ళి అక్కడ ఆ బేస్లో ఉండి అక్కడ వాళ్ళని చూసి నేను వాళ్ళ మీద ఉన్న రిపోర్ట్స్ నేను రాసి మళ్ళీ నేను హెడ్ క్వార్టర్స్లో ఇవ్వాల్సి వస్తుండే. అయితే నేను వాళ్ళతో ఉండి వాళ్ళతోటి పండుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉండాలి. వాళ్ళు చర్చెస్లలో ఉండేవాళ్ళు, అక్కడ బేస్మెంట్లో ఉండేవాళ్ళు, లేకుంటే రూమ్ పైన వాళ్ళ ఏమంటారు దాని మీద పెంట్ హౌస్లలో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి మంచాలు ఉండేవి, బెడ్లు ఉండేవి, ఏమి ఉండకపోతుండే. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ వచ్చారు, బలహీనమైన స్థితిలో ఉంటారు, లేకుంటే ఎక్కడి నుంచో వాళ్ళ పొజిషన్ సరిగా లేకనో, ఎడ్యుకేషన్ సరిగా లేకనో, ఏదో విధమైన బాధతో వచ్చి ట్రైనింగ్ చేయాలి, దేవుని ఎరగాలి, దేవుని గురించి తెలుసుకోవాలని. అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను ఏ క్లాస్ స్టూడెంట్, నేను ఏ క్లాస్ స్టాండర్డ్ని, నేను ఏ ప్లేస్ స్టూడెంట్ని, లేకుంటే ఏ ప్లేస్ లీడర్ని అని అనుకుంటే నేను బెడ్ వేసుకుని పడుకుంటే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు కదా? నేర్చుకోలేడు వాడు. కాబట్టి నేనేం చేయాలంటే వాళ్ళతో కలిసిపోవాలి. ఇంకా కలిసిపోయే వాళ్ళు బండల మీద పండుకునే వాళ్ళు, మామూలు ఫుడ్ వండుకునే వాళ్ళు, వాళ్ళతో కలిసి తిన్నప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషించేది. అయితే వాళ్ళ హృదయం తెలిసినప్పుడు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఇట్లా చేయాలని, అట్లా చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని ఒక ఇంట్రెస్ట్ పుట్టేదనమాట. అప్పుడు నేను అనుకునేవాని, అవును ఇది కరెక్ట్ దేవా, నువ్వు నేర్పించినావు కాబట్టి నేర్చుకుంటున్నా, ఇదిగో నేర్పిస్తున్నావు కాబట్టి వీళ్ళు నేర్చుకోగలుగుతారు దేవా అని నేను ఒక ఇంపాక్ట్లో పడిపోతాను అనమాట. అంటే ఒక లీడర్ ఆలోచన చెప్తున్నాను నేను. లీడర్కి అట్లాంటి ఆలోచన వచ్చేస్తుంది, అబ్బాయి వీడికి ఇంట్రెస్ట్ ఉంది దేవా, అయ్యా వీళ్ళు లేపు తండ్రి, లేపుకో, నువ్వు నడిపించుకో, నిలబెట్టుకో ప్రభు అని అక్కడికక్కడే ప్రార్థించడానికి కూడా వాళ్ళతో కలిసి ప్రార్థించడమో, లేదా వ్యక్తిగతంగా ప్రార్థించడమో అట్లా జరిగేది అనమాట. కాబట్టి అది చాలా 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 ఇంపార్టెంట్. ప్రార్థన అనేది అన్నిట్లో ఇంపార్టెంట్ అనమాట. అది మెయిన్ ఇనిషియేటివ్, అది మెయిన్ స్ట్రక్చర్ బాడీకి, అది మెయిన్ ఎలిమెంట్, అది మెయిన్ మెడిసిన్. అది ప్రార్థన లేకుండా ఏమీ చేయలేమన్నమాట. ఒక బృందాన్ని నడపాలంటే కూడా కాని పని అది. ఎందుకంటే శిష్యులతో దేవుడు తిరిగినప్పుడే వాళ్ళతోటి ఎక్కడ 5 రొట్టెలు 2 చేపలు దొరికినప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తే బాగుంటుంది, ఇంతమందికి ఈ చనిపోతాయా అని అన్నారు వాళ్ళు. కాబట్టి ఆ స్పిరిట్లో లేరు వాళ్ళు. ఆయన ఒక మంచి గొప్ప దేవుడు, రక్షకుడైన ఈ లోకానికి అయ్యా మరి ఈయన మహత్కార్యాలు చేసేవాడని ఎరగక ఉన్నారనమాట. అందుకని మన మధ్యలో ఉండే వాళ్ళు అట్లనే ఉంటారని అనుకోవాలి. మనం అనుకున్నప్పుడు మన దేవుడు మనకి ఏదైతే ఆత్మ ఇస్తాడో, ఏదైతే బలం ఇస్తాడో, ఏదైతే వివేచన ఇస్తాడో అది మనం నెరవేర్చుకోవాలి. కాబట్టి ఇంకోటి మాట్లాడుతున్నాం, 5-6 వచనం, నాయకుడు మంచి బోధకుడుగా ఉండవాలని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సొంత మాటలు మాట్లాడొద్దు. సొంత మాటలతో మాట్లాడినప్పుడు వాడు గుర్తుపట్టేస్తాడు, నాయన నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడం అనుకో, తొందరలో క్యాచ్ చేసుకుంటాడు.
తొందరలో ఇన్బిల్డ్ అయిపోతుంది ఆ మాటలన్నీ. నేను కూడా ఇట్లా చేయాలి, నేను ఇట్లా మాట్లాడాలి, నేను ఇట్లా ప్రార్థన స్టార్ట్ చేయాలి, అంశం వారీగా ప్రార్థన చేయాలి. నేను పాస్టర్ ఏం చెప్పాడు, ఈ ప్రార్థన ఇదే ప్రార్థన చేయాలి. ఈ బల్ల కోసం అంటే బల్ల కోసమే ప్రార్థన చేయి, కానుకలు అంటే కానుకల కొరకే ప్రార్థన చేయి, లేదా నీకు ఒక గురించి బలహీనంగా ఉంది, బలహీనం కొరకే ప్రార్థన చేయి అని వాళ్ళకి మేము చెప్పినప్పుడు వాడు ఇన్బిల్డ్ అయిపోతాడు. ఓకే ఓకే, ఇది ప్రార్థన, ఇది లీడరా, ఇట్లుంటుందా, బోధ ఇట్లుంటుందా అని ఇన్బిల్డ్ చేసుకుంటాడు అనమాట. అది ఎందుకంటే నాయకుడు మంచి బోధకుడుగా ఉండాలన్నమాట. నాయకుడు చెప్పే ట్రైనింగ్ లో ఆ అంశం వారిని అర్థం చేసుకుంటే చాలన్నమాట. అందుకని 4వ వచనం నాలుగో పాయింట్ ఏమంటుందంటే మంచి క్రైస్తవుడుగా మారడమే ఉండవాలని ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు చాలా మట్టుకు ఒక డిఫరెంట్ కేటగిరీ నుంచి వస్తాడు ఆ ట్రైనింగ్ చేయడానికి. లేకుంటే ఒక క్రైస్తవుడు కావచ్చు, లేదా అన్యుడు కావచ్చు, లేకుంటే ఒక డిఫరెంట్ అంటే ఒక భయంకరమైన ఏరియా నుంచి అంత గుండాయిజము, లేకుంటే అక్కడ ఉన్న చెడ్డ అలవాట్లు, చెడ్డ చూపులు, అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా వ్యతిరేకంగా ఉంటాయి. అట్లాంటి కూడా దేవుడు తీసుకొచ్చి మన మధ్యలో నిలబెట్టాడు అనుకోండి, వాడిని క్రైస్తవుడుగా మార్చాలంటే మనం క్రైస్తవుడుగా నిలబడాలి. అక్కడ ఒక పద్ధతితో నిలబడాలి, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దేవునితో ఉండాలంటే ఒక నీట్నెస్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక మాట తీరు, మరి దాన్ని మాటలు ఏ విధంగా పలుకుతున్నావు, ఏ విధంగా అలవోకంగా నువ్వు అట్రాక్ట్ చేసుకుంటున్నావు అనేది వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి మంచి క్రైస్తవుగా మారాలని దేవుడు మనం అడగాలి, అది కంపల్సరీ. అది ఎందుకంటే మనం రెగ్యులర్గా చర్చ రావచ్చు, లీడర్ చర్చ రావచ్చు, వాడు మనకు తెలియని వ్యక్తి రావచ్చు, అందరు రావచ్చు, కానీ మెంటాలిటీలో ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవునికి ఒక మంచి క్రైస్తవుడుగా అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితేనే మంచి క్రైస్తవుడుగా నిలబడతారు. ఇంకోటి ఏమంటుందంటే, రెండోది చదువుదాము, దాసుని ఆత్మను కలిగి ఉండవలను. ఎస్, అది చాలా ఇంట్రెస్టింగ్. ఇది నాకు చాలా నచ్చిన టాపిక్ కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ మన కొటేషన్ తీసుకుంటలేను. ఎందుకంటే ఆ దాసుని మనము చాలా ఇంపార్టెంట్గా చూడాలి. వాడి కేటగిరీ ఎట్లుంటుందంటే, మర్డర్ కేసు చేసి వస్తాడు ఒకడు, లేదంటే ఒక దొంగతనం చేసి వస్తాడు. నేను దేవుని సేవ చేయాలంటే నేను నవ్వేస్తాను. రోజు కూడా నా దగ్గర నేను మధ్యప్రదేశ్లో, నేను భోపాల్లో ఉన్నప్పుడు బేస్ ఆఫీస్లో ఒకడు వచ్చేసాడు నా దగ్గరకు వచ్చి ఒక టాటోస్ ఫుల్ వేసేసుకున్నాడు. బాడీ నిండా టాటోస్ ఉన్నాయి, చేతులకి, ముక్కు మీద, ఇక్కడ అక్కడ, ఈ తల వెంట్రుకలు, ఇట్లా గ్యాంగ్ లీడర్ లాగా హీనంగా ఉన్నాడు. వీడు సేవ చేస్తాడా దేవా, నేను వీళ్ళతో ఏం మాట్లాడతా దేవా అని నన్ను నేనే కృంగిపోయిన నేను చూసే లోపల. కానీ వాడిని ఇప్పుడు నేను ఒక డిసైపుల్గా చూడాలి కదా, డిసైపుల్గా రిసీవ్ చేసుకోవాలి. నేను అక్కడ 10,000 మందిలో నేను ఇంత పెద్ద ఆడిటోరియంలో కూర్చోబెట్టినప్పుడు నేను తీసుకోవాలన్నా వద్దా నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. కానీ నేను దేవుని అప్పటికప్పుడు అడిగినది అంటే, అప్పుడు నేను ఒకటి అడిగా ప్రశ్న, పర్సనల్గా అడిగాను, బాబు నువ్వు నిజంగా కామ్ కరేగా యేసు మసీహ్ కే లియే అంటే, మై సచ్ముచ్ కరుంగా, మై దిల్ సే కరుంగా అంటాడు. అబ్బా బాబా, వీడు ఎంత గ్రేట్ దేవా, వీడు వేషం చూస్తేనేమో భయంకరంగా ఉంది, వాడి మాటల్లోనేమో మృదుతనం కనిపించింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నా దాసుడు చేసుకోవాలంతే, ఎక్స్పెక్ట్ చేసేది లేదు. ఇంకా దేవుడు ఆత్మ వాడి మీద ఉంది కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసేసింది అది. కాబట్టి మనము వాడి కోసం ప్రార్థన చేయాలని నేను మా టీంలో లేదా మా కేటగిరీలో ఉన్న లీడర్షిప్తో నేను అంత చెప్పేశాను. ఇంకా మనం నెగిటివ్ మాట్లాడొద్దు, వాడితో నెగిటివ్గా ఆలోచించొద్దు, వాడికి యాక్సెప్ట్ చేయాలంటే మనం ఇంకా ఏం చేయొద్దు. వాడి తర్వాత దొంగ అవుతాడా, దొర అవుతాడా, పాస్టర్ అవుతాడా, లేకుంటే వాడి మర్డర్ అవుతాడా, ఇంకేమవుతాడు మనకు అనవసరం. దేవుని ఆత్మ వాడికి కుమ్మరించేటట్టు మనం ప్రార్థన చేయాలని నిజం చెప్తున్నాం. వాడి దాసుడిగా మేము ఒక ఫెలో ట్రైనర్గా మేము తీసుకొని నిజంగా ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా నాకు మెయిల్ చేశాడు, బ్రదర్ నేను పెద్ద చర్చ్ కడుతున్నాను బ్రదర్ అంటే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే నాకు చాలా లింక్స్ పెట్టుకున్నా ఆయనతోటి, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కొంత కేటగిరీస్తో మాట్లాడుతూ ఉంటే. కాబట్టి దాసుని ఆత్మ కలిగి ఉండాలి, మనం వాడిని అట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ మాటల్లో కాదు, వాళ్ళ దగ్గర ఉన్న బిహేవియర్ తోటి, లేకుంటే వాడి మాటలతోటి, లేకుంటే వాడు ఉన్న డిస్ట్రాక్షన్ ఉంటుంది అన్నమాట. చాలా అంటే ఎక్కడ కూడా అసలు నీకు పొంతన ఉండదండి. అట్లాంటి వాటితో దేవుడిని లింక్ కలపాలని కోరుకుంటాడు. కాబట్టి ఇది ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఆయన సన్నిధిని పొందుకోవాలి, ఆయన ద్వారానే మనం మాట్లాడాలి. ఆ ఏదైతే నువ్వు సత్యం పలుకుతావో, సత్యం బిహేవియర్ చేస్తావో, మనం వారికి నేర్పించేది కరెక్ట్గా డీల్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా బుర్రలకు ఎక్కేస్తుంది. నేను క్రీస్తు సేవకుడిగా నేను బ్రతకాలి, నేను క్రీస్తు కొరకే చనిపోవాలి, క్రీస్తు నామంలోనే ఉండాలి అని ఒక పట్టుదలతో ఆయన లేదా వాళ్ళు దేవుని చిత్తం చేయాలని కోరుకుంటాడు.
ఈ టాపిక్ని దేవుడు ఇచ్చినందుకు మన అంకుల్ ద్వారా నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమేన్. దేవునికి వందనండి. సమయం ఇచ్చిన భాస్కర్కి వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా ప్రభావించని బంగారు ప్రార్థనకి వెళ్తండి. ఈ సమయంలో తండ్రి పైన ప్రార్థన ధ్యానం గురించి ప్రవేశమైన ధ్యానించిన తండ్రి ప్రవేశం నీవే తోడుకున్న తండ్రి, నా ముందు నడిపిస్తండి. నీకే వందనాలు. స్తోత్రం ప్రవేశ శిశుత్వం గురించి మాకు నేర్పించినందుకు నీకే వందనాలు తండ్రి. దానికి తిరిగినైనా నేర్చుకున్నకు సహాయం చేసినందుకు నీకే వందనాలు తండ్రి. నువ్వే నా ముందు నడిపించమని నా నజరేయుడైన నామమున తండ్రి. ఆమేన్. ప్రార్థన మరియు ధ్యాన జీవితము లెసన్ 10. మేము నేర్చుకున్నది ముఖ్యంగా నాకు నచ్చినది ప్రార్థన మరియు ధ్యాన జీవితం. ప్రేయర్ అండ్ డివోషనల్ ఆఫ్ లైఫ్. ప్రభుతో ప్రత్యేక సమయము. ప్రభుతో మనము ప్రత్యేక సమయం గడపాలి. ప్రార్థన ముఖ్యం. మన జీవితంలో ఉన్నది ప్రార్థన. మనము కొత్తగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటే మనకి ఎవరికీ తెలియదు. కానీ ప్రార్థన చేయాలని దేవుడని ఒక సమయం ఇచ్చాడు మనకి. ఏదైనా మనం ప్రార్థన చేయాలంటే ప్రత్యేకంగా గదికెళ్ళి దేవుడు నువ్వు ప్రత్యేక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే మనము కొత్తగా నేర్చుకున్నప్పుడు కొత్త దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధంగా మనకు ప్రార్థన చేయాలంటే ఎవరికి తెలియదు. మత్తయి సువార్త 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనము కొత్తగా ట్రైనింగ్ అయినప్పుడు మన దేవుని సన్నిధిని ఏ విధంగా ప్రార్థన చేయాలంటే భయపడతాము. ఆ భయం మనకి ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే నాకు ప్రార్థన రాదు, ఏం చేయాలో అనుకుంటాము. కానీ దేవుడు ఏమంటే నువ్వు ప్రత్యేకంగా గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం ముందున నీ తండ్రికి ప్రార్థన చేయమని అంటున్నాడు. అప్పుడు మనం ఏ విధంగా మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, దేవుడే మనకు తలంపులు ఇస్తాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలని దేవుడు అప్పుడు శిష్యులు కూడా చెప్తున్నాడు. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసినట్టయితే అలాంటి దేవుడు యేసుక్రీస్తు శిష్యులకి చెప్పాడు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున మీ తండ్రి. అంటే దేవుడు ఒక మార్గం అని చెప్పాడట. దేవుడు ఒక ప్రార్థన చెప్పాడు శిష్యులకి. ఏ విధంగా చెప్పాడంటే, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చును గాక. మా అనిత్యారము మాకు దయచేయము, మా రుణాస్తులు మేము క్షమించినట్టు ఉన్న ప్రకారము మాకు రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలో ఏక దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము. అలాగా దేవుడు మనకి ప్రార్థన నేర్పించాడు. ఒక ప్రార్థన ఉంటుంది, దేనికి భయపడవద్దు. దేవుడు మనకు కొన్నిగా ఇచ్చాడు. ప్రార్థన మరియు ధ్యాన జీవితము. ప్రభుతో ఎల్లప్పుడూ ప్రత్యేక సమయం గడపాలి. ప్రతి దినము దేవునితో సమయం గడుపుట. దేవుడు మనం ప్రతి దినము దేవునితో ఒక సమయం గడపాలి. ఉదయం సమయంలో, మధ్యాహ్న సమయంలో, సాయంత్రం సమయంలో కూడా గడపాలన్నమాట, నైట్లో. అదేవిధంగా ప్రార్థన సమయము గడపట. దేవుని సమయం ప్రార్థన మనం ఎక్కువ సమయం గడపాలి. అదేవిధంగా ప్రతి పద్ధతి ప్రకారం వాక్యం చదవాలి. దేవుడు ముఖ్యంగా మనకి ఏంటంటే పద్ధతి ఒక క్రమశిక్షణ ఇచ్చాడు. ఎట్టబడితే అట్ట వాక్యం చదవకూడదు, పద్ధతి ప్రకారం వాక్యం చదవాలి. అదేవిధంగా మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకి బోధకులు ఒక వాక్యం చెబుతూ ఉంటారు, దాన్ని మనం రాసుకోవాలి. ఎందుకంటే మనము బోధకులు మనం చెప్తున్నది కరెక్టా లేదా, దాని గురించి ఉన్నది మనం ఇంటికి వెళ్ళి మనం రాసుకున్నట్టయితే దాని గురించి తిరిగి మనం చదువుకున్నట్టయితే మనకు ఒక అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వాక్యం మనం బైబిల్లో రాసుకుందాం అనుకోండి, అంటే మన భాస్కర్ చెప్పింది లేదా, అలా బైబిల్లో ఉందా లేదా, వేరేగా చెబుతున్నారా అని దాని గురించి మనం తిరిగి ధ్యానించుకోవడానికి వాక్యం రాసుకోవాలన్నమాట. కృతజ్ఞత చెల్లించాలి. ఏదైనా మనకి భాస్కర్ గారు చెప్పినప్పుడు మనకి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వారికి వందనాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఏదైనా ఎవరైనా మనకి ఇబ్బందుల్లో ఉండాము, వారికి సహాయం చేశారు,
వారికి మన విధంగా కృతజ్ఞతలు చెల్లించాలన్నమాట. వారికి మనం ఏమి చెప్పాలనుకోండి కొద్ది బాధపడతారు. కానీ ఎవరు వచ్చినా కానీ సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు వందనాలు చెప్పాలనుకోండి, వాళ్ళకి సంతోషం కలుగుతుంది. అరే సంఘంలోకి వచ్చినప్పుడు మన అందరినీ వందనాలు చెబుతున్నారు, మనకి ఇక్కడ గౌరవిస్తున్నారు అని వాళ్ళకి మైండ్ మారిపోయి చేంజ్ అయిపోయి మన దేవుని సన్నిధికి వస్తారనమాట. మనము ప్రార్థన చేసినప్పుడు అంటే అన్నిల వల్లే ఎక్కువగా ఎక్కువగా అడగొద్దు. దేవుని ఒక మాట అడగాలి ప్రార్థన చేయాలంటే. అన్యులు ఏదో ఎక్స్ట్రాస్ అడుగుతూ ఉంటారు, కానీ మనకు ఒక నిర్దిష్ట ఉంటుంది ప్రార్థన చేసేటప్పుడు. ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఏదో మనకి ఏమేమి కావాలో, దేవుడు ఏ విధంగా చేయాలో అదే విధంగా ప్రార్థన చేయాలి. అన్నిల వల్ల ఎక్కువగా శోధించబడద్దు, ఏది ఎక్కువగా అడగొద్దు అనమాట. దేవుని ఒక క్రమశిక్షణ అనేది ప్రార్థన ఉంటుంది. ప్రభుత్వం ఈ 4 భాగాలు పాటించినట్లయితే ప్రతి దినము దేవునితో సమయం గడుపుట, ప్రార్థన సమయం గడుపుట, వ్యాఖ్యానము రాసుకోవాలి. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్పినప్పుడు మన వాక్యం రాసుకోవాలి. అదేవిధంగా కృతజ్ఞత చెల్లించాలి. ఈ 4 మనం ఎల్లప్పుడూ పాటించినట్టయితే దేవుడు మనకి ఎప్పుడు ప్రతిఫలాలు దయచేస్తాడు. అదేవిధంగా ప్రార్థన మరియు ధ్యాన జీవితము ఎల్లప్పుడూ ఈ విధంగా ధ్యానించినట్టయితే దేవుడు మనకి అధిక ప్రతిఫలాలు ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే అంశం వచ్చేసి ద పర్పస్ ఆఫ్ డిసైపుల్షిప్. చెప్పే ముందుగా ఒక చిన్న ప్రార్థన. నీకు సూత్రం ఉందన్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం బట్టి నాకు పాటించాను. ఇది తప్పుడు కానీ ఇప్పుడు తెలియక చెప్తే చూపించాను. నేను చెప్పే ప్రతి ఒక్కరికి మంచిగా అర్థమయ్యే అంశం అని నా ప్రార్థన తప్పుడు అంశమని లాస్ట్పడి నీ స్పీడ్లో అడుగు పెట్టినాం తండ్రి. నా టాపిక్ వచ్చేసి ద పర్పస్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇప్పుడు పర్పస్ అని అనగానే అందులో చాలా అర్థాలు ఉంటాయి, అంటే సిమ్నామ్స్ చాలా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎయిమ్ లేదా ఒక రిజల్ట్ లేదా ఒక ఇంటెన్షన్, అంటే మనకేమనిపిస్తుంది. మనకి డైలీ ఒక పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తీసుకున్నట్లయితే నేను డైలీ కాలేజ్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ అవ్వాలి, తర్వాత క్లాస్ అటెండ్ అయిపోతే మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. అది ఒక నా పర్పస్, అది ఎవ్రీడే. అట్లనే ప్రతి సండే ఉంటుంది అందరికీ, అదే చర్చికి రావాలి, ప్రార్థన ఆరాధన అందరూ కలిసి ఉండాలి, ప్రార్థన తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పాలి, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మర్చిపోవాలి. అదొక పర్పస్ అయిపోయింది ఎవ్రీ సండే. అట్లా కాకుండా మనం అదే పర్పస్ ఎట్లయితే మనం రోజంతా అనుకుంటాం రేపు ఏం చేయాలో మనం ఇవాళ డిసైడ్ అవుతాం. రేపు ఉండమో కూడా తెలియదు, కానీ రేపు ఏం చేయాలో అన్ని ఇప్పుడే నైట్ నుంచి ఆలోచిస్తాం, లేకపోతే నెక్స్ట్ వీక్ ఎప్పుడు నుంచి వస్తాం. అలాంటి పర్పస్ ఎప్పుడైతే ఇతరు పర్పస్ ఏమైనా పెట్టుకుంటారో మనము, అలాంటి ఏం కూడా మనం ఇంకోటి పెట్టుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలి. మనం ఎంతైతే తెలుసుకున్నామో అది ఇతరులకు చెప్పాలి. పర్పస్ ఒక ఏమైనా కానీ ఒక గోల్, ఒక రిజల్ట్ అంత అయిపోయిందో చివరిగా చూసుకోవాలి. అందులో మొట్టమొదటిగా విషయం చూసినట్టయితే గురి యుద్ధకే పరిగెత్తవలను. ఇది వచ్చేసి ఫిలిపియన్స్ 3:14 ఉంటుంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానములను పొందేవలనని గురి యుద్ధకే పరిగెత్తుతున్నాను. చూసారా ఏమన్నా అక్కడ గురి యుద్ధకే పరిగెత్తుతున్నారు. ఇప్పుడు నేను డైలీ పరిగెత్తుతాను కాలేజ్కి, ఎందుకని నాకు మంచి మార్క్స్ రావాలని, నేను మళ్ళీ ఒక హైయర్ స్టడీస్ చదువుకోవాలి, లేకపోతే ఒక జాబ్ రావాలని. అట్లా మనకు కూడా ఎవ్రీ సండే చర్చికి రావాలి. బై మిస్టేక్ ఒక 1-2 వీక్ అన్నీ ఎంతైతే మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ మొత్తం రాలేకపోయినా మనం ఒక 2-3 సండేస్ మిస్ అవుతాం. అలానే మొత్తం హాఫ్ ఆఫ్ ది ఇయర్ మాత్రం మిస్ కావద్దు, పరిగెత్తుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక అడుగు పరిగెత్తున్నప్పుడు అట్లా మనం పరిగెత్తుతూనే ఉండాలి. అదేదైనా మంచితనం కానీ, ఒకటి ఇతరులకు సాయం చేయడం కానీ, అది ఏదైనా విషయమైనా కానీ ప్రతి ఒక్కటి మాకు టు విన్, ఇంకొకటి ఇంగ్లీష్లో మాత్రం టు విన్ ది ప్రైజ్ ఆఫ్ ది వర్డ్ కాల్ ఆఫ్ ది గాడ్. అంటే దేవుడు మనకు చెప్తాడు ఇక్కడ ఇక్కడ జరుగుతుంది, మనకి మెన్స్ మీటింగ్ జరుగుతుంది డిసైపుల్షిప్. ఇప్పుడు మనం అందరం ఒక 5-6 మంది మనం కూడుకున్నాం, అంటే మనం ఒక విజయం సాధించాం. ఏమని అరే ఇక్కడ ఇప్పుడు అందరూ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు, కానీ మనం మాత్రం ఇక్కడ ఉండేసి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం, మనకు తెలిసింది మనం చెప్పుకుంటాం, అది కూడా చెప్పినది ఇలా చెప్పుకుంటాం, అంకుల్ మనకు చెప్పినది మనం మళ్ళీ జ్ఞానోదయం చేసుకుంటున్నాం. అది సెకండ్ వచ్చేసి సంపూర్ణట్లకు ముందుకే సాగువలను. అంటే కంప్లీట్ వి షుడ్ బీ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. మీన్స్ మెచ్యూరిటీ షుడ్ బీ ఇన్ అవర్ లైఫ్ విత్ గాడ్. అంటే మనం ఏదైతే మెచ్యూర్గా ఉంటామో ఇందులో నేను కరెక్ట్గా చెప్తాను. గలతియన్స్ 5:22 అందులో ఉంటుంది ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఇందులో వచ్చేసి చాలా ఒకటి ప్రేమ, లవ్, జాయ్, సంతోషం,
మనకి ఇంకా పీస్ సమాధానం, తర్వాత లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతం, గుడ్నెస్ మంచితనము, ఫెయిత్ నమ్మకం, ఇంకా చివరికి వచ్చేసి జెంటిల్నెస్ విశ్వాసం. ఏంటంటే ఇవన్నీ ఉన్నారు. ఫస్ట్ మనం ఇతరులతో ప్రేమగా ఉండాలి, సెకండ్ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఏమైనా చెడు జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పక్కన ఉన్నాం, ఇప్పుడు నాకు ఏమైనా దెబ్బ తాకిందో లేకపోతే ఇతరులు మనం ఏమనుకుంటాం, అరే అతనికి దెబ్బ తాకింది అని మనం జ్ఞానం చేసుకుంటాం, ఇతరులు కూడా చెప్తాం ప్రేయర్ చేయండి, ఇలా వాళ్ళ గురించి మనం పట్టించుకుంటాం. అట్లా మనం మన గురించి చెప్పినా చెప్పని వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. నెక్స్ట్ పీ సమాధానం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చి మనతో ఏదైనా గొడవ పడ్డా లేకపోతే ఏదన్నా కూడా మనం ఏంటంటే శాంతంగా ఉండాలి. ఇది మనకి దేవుడు నేర్పించాడా? లేదు. అందరితో ఎదురుతో ఉన్నారో మనం వాళ్ళ మనం కొట్టేటట్టు మాట్లాడినా ఏం చేసినా ఉండదు. అందరు చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, గాంధీ తాత ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించిన అనేసి. మనకి దేవుడు ఏం చెప్పిండు, వాళ్ళు ఎన్ని గాంధీ తాత ఒకటి చెప్తే ఇంకోటి చూపించమని చెప్పాడు. మనం మాత్రం ఎన్ని కొట్టినా సైలెంట్గా ఉంటాం. ఎందుకని అది మనకి దేవుడు నేర్పించడు. ఎందుకని మనం ఎంత నిదానంగా ఉంటాం, ఎంత మంచిగా అవన్నీ ఎందుకు అవన్నీ ఎప్పుడు కొడితే దేవుడి పైన మనం తీసిపెడతాం. ఎంత మంచిగా ఉంటే మనకు అంత బెనిఫిట్. దేవుడు ఎప్పుడు మనల్ని ఇచ్చేవాళ్ళగా చూస్తాడు కానీ అడిగే వాళ్ళకి ఎప్పుడు చూడనీయడు కూడా. అదొకటి. లాంగ్ సఫరింగ్ కూడా ఉంటుంది. దీర్ఘశాంతం. ఏదైనా ఇప్పుడు భారం మోసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా డిప్లొమాలో, అదే సఫర్ అయితే నేను పెట్టుకుంటా అంటే ఇప్పుడు బీటెక్ అయ్యేది కాదు, నేను ఇక్కడ వరకు ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు లాస్ట్ వీక్ నువ్వు అనుకుంటావు, అరే దేవుడా నేను ఒకటి అనుకున్నాను, ఇది జరగలేదు, ఇంకా నెక్స్ట్ సండే ఎందుకు వస్తాయి కదా, నేను అనుకున్నదే కాలేదు, మళ్ళీ ఇప్పుడు రావాలా అని మాత్రం నెగిటివ్ థాట్స్ మాత్రం ఉండకూడదు. అదైతే మర్చిపోవాలి, మళ్ళీ ఇంకోటి చూసుకోవాలి. నెక్స్ట్ గుడ్నెస్ మంచితనం. ఇతరులకు మనం చెడు చేసినా మనం మంచిగా చేయాలి, అదొకటి. నెక్స్ట్ ఫెయిత్ నమ్మకం. మనకి ఎంత నమ్మకం ఉన్నా, ఎంత నువ్వు అనుకున్నది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజున 100% జరుగుతుంది. అది కూడా దేవుని నమ్మకం ఉంటే మనం అనుకునేది 100% 110% జరుగుతుంది. ఇంకోటి జెంటిల్నెస్ విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నానంటే ఇప్పుడు మన చర్చికి వచ్చే వాళ్ళ చర్చి మనకు ఏ చర్చ్ అయినా అందరూ బాప్టిజం తీసుకున్న వాళ్ళకి అంటే విశ్వాసం. ఇది ఒక్కటి మెయిన్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ నార్మల్ వచ్చే వాళ్ళు వస్తారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే మనమైతే ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడినా మనం అనేది అంగీకరించలేదు, చెప్తాం అయ్యే లేదు నువ్వు తప్పు చెప్తున్నావు, పోనీ అనేది తప్పు. ఎందుకని మనకు తెలుసు దేవుడు విశ్వాసులకు తండ్రి. అలా మనం ఎంతైతే విశ్వాసం పెట్టుకుంటామో ఎదుటి వాళ్ళు మనం నెగిటివ్ చేస్తూ ఉంటే నెగిటివ్ మాట్లాడా దాన్ని మనం అంగీకరించకూడదు. ఆయనకి అట్లనే ఎదురుగా సమాధానం చెప్పకూడదు. నిదానంగా ఆయనకు అర్థమయ్యేలాగా విశ్వాసంతో ఆయన పూర్తించి చెప్పాలి, అదొకటి. ఇంకా చివరిగా హోషియా 6:3. ఓకే మరి పర్లేదండి. యెహోవా గురించిన జనమును సంపాదించుకునేవాళ్ళను. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందామరండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించును రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఏమన్నా దగ్గర ద షెల్ వి నో ఇఫ్ వి ఫాలో ఆన్ ది నో ద గాడ్ ఈస్ గోయింగ్ ఫోర్త్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ ది మార్నింగ్. అంటే ఉదయం ఇస్తాడు, నువ్వు ఉదయం ఏమైతే అనుకుంటున్నావు జరుగుతుంది, మళ్ళీ చివరిగా వచ్చే లోపల కూడా నువ్వు అనుకున్నది సర్వదైతే అన్నీ అయిపోతుంది. అది టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ ది అవర్ లాడ్. అంటే దేవుని గురించి మనం ఎంత నేర్చుకుంటామో అతను మనం ఇతరులకు చెప్పగలుగుతామో ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ఏమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన